ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిపిసి అండి. అసలు డిపిసి అంటే ఏంది, డిపిసి ఎందుకు వేయాలి, మనం ఎక్కడెక్కడ డిపిసి వేస్తున్నాం, డిపిసి వేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, డిపిసి వేయకపోతే జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, మనం ఇవాళ తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ ఆర్ వేణుగోపాల్, డిప్యూటీ మేనేజర్ QAQC, స్కందాన్షి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. డిపిసి అంటే డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అండి. ఇది ఒక హారిజాంటల్ బ్యారియర్. దీని కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే, కింద ఉన్న మాయిశ్చర్ ఐదర్ ప్లింత్ లెవెల్ కానీ స్లాబ్ లెవెల్ కానీ ఉన్న మాయిశ్చర్ని ఏంటంటే త్రూ క్యాపిలారిటీ యాక్షన్ వల్ల బ్లాక్స్ అనేది బ్రిక్ వర్క్ అనేది సక్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే పెయింట్ పీల్ ఆఫ్ అవ్వడం, యాస్థెటిక్ డ్యామేజ్ జరగడం, ఇవన్నీ ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి. సో దీన్ని మనం కంట్రోల్ చేయడం కోసం మధ్యలో ఒక లేయర్ అనేది ఫామ్ చేస్తున్నాం. దాన్ని త్రూ డిపిసి అంటున్నాం. దాన్ని కాంక్రీట్ ద్వారా వేస్తున్నాం. మనం డిపిసి మనం ఎలా వేస్తాం, ఎక్కడెక్కడైతే వాల్స్ వస్తున్నాయో ఐదర్ గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, ఐదర్ స్లాబ్ లెవెల్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఎక్సెట్రా ఎక్కడైనా కావచ్చు, ఒక 75 mm థిక్నెస్ లో మనం డిపిసి అనేది వేస్తాం. డిపిసి లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడుతున్నాం మనం 12 mm సిమెంట్, శాండ్ అండ్ అడిటింగ్ వాటర్ ప్రూఫింగ్ కాంపౌండ్. సో డిపిసి అనేది జనరల్ గా మనం ప్లింత్ లెవెల్లో వేస్తాం. అంటే ఎక్కడి నుంచి అయితే వాల్ స్టార్ట్ అవుతాయో అక్కడ డిపిసి అనేది వేస్తాం. బట్ మేము స్లాబ్ పైన కూడా డిపిసి వేస్తాం. స్లాబ్ పైన డిపిసి వేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు స్లాబ్ పైన డిపిసి ఎందుకు వేస్తామంటే, ఒక బిల్డింగ్ పొసెషన్ అయిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ వాటర్ ప్రూఫింగ్ కావచ్చు, గ్రౌటింగ్ కావచ్చు, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డ్యామేజ్ అయిన తర్వాత వాటర్ అనేది స్లాబ్ పైన ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్లోరింగ్ కింద. అప్పుడు మనం డిపిసి వేయలేదనుకోండి, ఆ బ్లాక్ వర్క్ నుంచి ఆ బ్లాక్ వర్క్ లో ఉన్న బ్లాక్స్ అనేది వాటర్ సక్ చేయడం వల్ల డాంప్నెస్ అనేది పైకి పాస్ అవుతుంది. ఇదంతా కూడా డిపిసి లేకపోవడం వల్ల అని కూడా మనం చెప్పగలం. కనుక మనం డిపిసి అనేది ఖచ్చితంగా వేసుకోవాలి, మనం ఎన్ష్యూర్ చేస్తాం.